నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. నేను షీలా. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో డ్రాగన్ కంట్రీ రెచ్చిపోతోంది. తన ప్రాంతంలో తను ఏం చేసినా కిక్కురు మనకుండా ఉండాలని చైనా హుకుం జారీ చేస్తోంది. అటు హిమాలయాల్లోనూ ఇటు దక్షిణ చైనా సముద్రంలోనూ రెచ్చిపోతున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్లాన్ వేసింది. అయితే చైనాతో యుద్ధం చేయాలన్నా ఓడించాలన్నా భారత్ లేకుండా అసాధ్యం. అంతేకాదు, భారత్ వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉంది. ఈ విషయాన్ని అమెరికా గుర్తించింది. అందుకే మాస్టర్ షిప్ మరమ్మతుల ఒప్పందం పేరుతో భారత తీర ప్రాంతాల్లో అమెరికా పాగా వేస్తోంది. చెన్నై, ముంబై, కోల్కతా తీరాల్లో నౌకలను నిలిపేందుకు అగ్రదేశం భారత్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ చైనాతో యుద్ధమే వస్తే భారత తీరం నుంచే తక్షణమే దాడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. రీఫిల్లింగ్ కేంద్రాల పేరిట అండమాన్ నికోబార్కు భారత్, అమెరికా దేశాలు నౌకలను తరలిస్తున్నాయి. సీక్రెట్ గా చైనాతో యుద్ధానికి అమెరికా, భారత్ సిద్ధమవుతున్నాయా? తైవాన్ ఆక్రమణకు చైనా సిద్ధమైందా? వాజ్ ది స్టోరీ. సీవార్ కు సీక్రెట్ గా రెడీ అవుతున్నారా? భారత్ పోర్టుల్లో అమెరికా నౌకలు ఏం చేస్తున్నాయి? భారత్ లేకుండా చైనాపై అమెరికా విజయం అసాధ్యమా? హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికా కలిసి యుద్ధానికి సిద్ధమవుతున్నాయా అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. భారత్, అమెరికా అధికారులు ప్రస్తుతం కోల్కతా పోర్టును ఆడిట్ చేస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ పోర్టులో ఎందుకు ఆడిట్ చేస్తున్నారు? కోల్కతా పోర్టుతో మాస్టర్ షిప్ మరమ్మతుల ఒప్పందం ఎంఎస్ఆర్ఏను అమెరికా చేసుకోనుంది. ఇది చట్టంతో సంబంధం లేకుండా చేసుకుంటున్న ఒప్పందం. నౌకల మరమ్మతుల కోసం యుఎస్ నేవీ, ప్రైవేట్ షిప్ బిల్డింగ్ కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న ఒప్పందం ఇది. కోల్కతా నౌకాశ్రయంలో తమ నేవీకి చెందిన నౌకలకు మరమ్మతులు చేయాలని అమెరికా యోచిస్తోంది. అయితే భారత్కు చెందిన చెన్నై, విశాఖపట్నం పోర్టులు ఉండగా ఎందుకు కోల్కతా పోర్టునే అమెరికా ఎంచుకుంది? నిజానికి పైకి కనిపించేది నౌకల మరమ్మతులే అయినా దీని వెనుక మరో స్టోరీ ఉంది. 2023 జులైలో చెన్నైకి సమీపంలోని కట్టుపల్లి ఫిష్ యార్డ్ వద్ద లార్సెన్ అండ్ టోబ్రో కంపెనీతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది అమెరికా నౌకలకు మాస్టర్ షిప్ యార్డుగా మారింది. కట్టుపల్లి ఒప్పందం 5 ఏళ్ల పాటు కొనసాగనుంది. ఇది అమెరికా నౌకలకు మొదటి మాస్టర్ షిప్ యార్డుగా మారింది. కట్టుపల్లి షిప్ యార్డ్ ఒప్పందం అనంతరం అమెరికాకు చెందిన కౌన్సిల్ జనరల్ జుడిత్ రవిన్ మాట్లాడారు. కట్టుపల్లి షిప్ యార్డ్ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ను మరింత స్ట్రాంగ్ గా మారుతుందని రవిన్ వెల్లడించారు. 2023 సెప్టెంబర్లో ముంబైలోని మజ్గావ్ డాక్యార్డ్ కంపెనీతో అమెరికా ఒప్పందంపై సంతకం చేసింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో కొచ్చిన్ షిప్ యార్డ్ తో కూడా అమెరికా ఎంఎస్ఆర్ఏను చేసుకుంది. ఇది యుఎస్ కు చెందిన 3వ ఎంఎస్ఆర్ఏ. ఇప్పుడు 4వ ఒప్పందం కోల్కతా పోర్టుతో చేసుకునేందుకు అమెరికా చర్చలు జరుపుతోంది. గోవా షిప్ యార్డ్ ను కూడా పరిగణలోనికి తీసుకుంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అసలు తమ నౌకల మరమ్మతుల కోసం అమెరికా ఎందుకు భారత్తో ఒప్పందం చేసుకుంటోంది? నిజానికి నౌకల మరమ్మతుకు ప్రపంచంలోనే భారత్ టాప్ హబ్ గా మార్చాలని అమెరికా కోరుకుంటోంది. గతేడాది జూన్లో పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ రైడర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మిత్రదేశాల కోసం భారత్ ను లాజిస్టిక్ హబ్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. విమానాలు, నౌకల కోసం లాజిస్టిక్ మరమ్మతులు, నిర్వహణల కల్పనకు భారత్ కు మద్దతివ్వాలని భావిస్తున్నట్టు రైడర్ స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ ను సంరక్షించడానికి భారత్ సహకరిస్తోందని వివరించారు. వాస్తవానికి రిపేర్ టెక్నాలజీలో భారత్ టాప్ లో ఉంది. ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు ఇక్కడ ఉంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. షిప్ రిపేరీ, రిఫీట్లను భారత్ చేయగలదు. ఇటువంటి ఒప్పందాలు స్వదేశీ ఉత్పత్తుల లక్ష్యాలకు కూడా సహకరిస్తాయి. మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా డిఫెన్స్ షిప్ యార్డ్ కోసం ముందుకు వచ్చింది. భారత్ ను నౌకల నిర్మాణ హబ్ గా మారుస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల వెల్లడించారు. అమెరికాతో చేసుకుంటున్న ఈ ఒప్పందాలు భారత్ కు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి. ఇవి భారత్ కు విజయాన్ని అందిస్తాయి. కానీ ఈ స్టోరీలో మరమ్మతులు ఎంతమాత్రమూ కీలకం కాదు. ఇందులో మరో స్టోరీ కూడా ఉంది. భారత్ పోర్టుల్లో అమెరికా నేవీ పాగా వేస్తోంది. భారత్ పోర్టుల్లో మరమ్మతుల ఒప్పందాలపై ప్రతిసారి ఇండో పసిఫిక్ రక్షణ గురించి అమెరికా ప్రస్తావిస్తోంది. అంటే ఈ ప్రాంతంలో చైనా విస్తరణ, దూకుడు రోజురోజుకు తీవ్రమవుతుంది. హిమాలయ సరిహద్దులతో పాటు సముద్రంలోనూ పలు దేశాలను చైనా రెచ్చగొడుతోంది. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను మరింతగా పెంచుతోంది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ తో నేరుగా డ్రాగన్ కంట్రీ తలపడుతోంది. ఈ వారం ప్రారంభంలోనూ చైనీస్ కోస్ట్ గార్డ్ మరోసారి ఫిలిప్పీన్స్ నౌకపై వాటర్ కెనాన్లతో దాడికి దిగింది. మనీలాలోని చైనా రాయబారిని పిలిపించి బీజింగ్ వేధింపులను ప్రమాదకర విన్యాసాలుగా ఆరోపించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చైనీస్ కోస్ట్ గార్డ్ తీరుపై ఫిలిప్పీన్స్ 20వసారి తమ నిరసనను తెలిపింది. గత 2 ఏళ్లలో మనీలా మొత్తం 153 ఫిర్యాదులు చేసింది. ఈ ఫిర్యాదుల సంఖ్యలు మారుతున్నా చైనా మాత్రం దూకుడును తగ్గించడం లేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. అదే సమయంలో తైవాన్, మనీలా రక్షణ కోసం అమెరికా యాక్షన్లోకి దిగేందుకు సిద్ధంగా ఉంది.
చాలా కాలంగా సముద్రంలో చైనా ప్రమాదకరంగా మారుతుంది. నెక్స్ట్ యుద్ధం సముద్రంలోనే జరుగుతోందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో భారత్ కూడా చైనాతో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. ఇటీవల కొత్త నేవీ స్థావరాలను ఢిల్లీ ప్రారంభిస్తోంది. పలు పోర్టుల్లో మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తోంది. చైనా కూడా తన నౌకాదళాన్ని దారుణంగా విస్తరిస్తోంది. అత్యాధునిక 3వ విమాన వాహక నౌక ఫ్యూజియన్ ట్రయల్స్ ను కూడా తాజాగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త షిప్ యార్డుల కోసం వెతుకుతోంది. వీలైనన్ని ఎక్కువ భారతీయ షిప్ యార్డులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని యోచిస్తోంది అమెరికా. ఈ ఒప్పందాలతో ఇండో పసిఫిక్ లో పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అసలు ప్రశ్నకు తిరిగి వద్దాం. ఈ షిప్ రిపేరీ ఒప్పందాలు యుద్ధానికి సంకేతాలా అంటే అవుననే నిపుణులు సమాధానమిస్తున్నారు. ఇండో పసిఫిక్ లో పరిస్థితులు విషమిస్తే యుద్ధానికి భారత్, అమెరికా కలిసి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇరు దేశాలు ఇప్పటికే వ్యూహాత్మక సమాచారాన్ని, క్రిటికల్ డిఫెన్స్ టెక్నాలజీని పంచుకుంటున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో తమ నౌకలకు ఇంధనం నింపుకోవడానికి భారత్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో యుఎస్ లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కు అండమాన్ నికోబార్ దీవుల్లో ఇంధనాన్ని భారత్ ఎయిర్ ఫోర్స్ నింపింది. అమెరికాకు చెందిన సాయుధ P-8 పొసిడాన్ జెట్ ఫ్లోర్ బ్లేయర్ లో దిగింది. అది కూడా లడక్ ప్రతిష్టంభన సమయంలో. అంటే గాల్వాన్ ఘర్షణ జరిగిన కొన్ని నెలలకే ఈ జెట్ అండమాన్ కు వచ్చింది. ప్రస్తుతం కాటుపల్లిలో అమెరికా నౌకాదళానికి చెందిన 3 నౌకలు మరమ్మతులు చేయించుకుంటున్నాయి. మొదటగా ఈ ఏడాది ప్రారంభంలో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన షిప్ కూడా మరమ్మతులకు కాటుపల్లికి వచ్చింది. ఇక మార్చిలో యూకేకి చెందిన లిట్టోరల్ రెస్పాన్స్ గ్రూప్ LRG నౌక చెన్నైకి చేరుకుంది. బ్రిటిష్ నేవీ షిప్లు ఇండియన్ నేవీతో కలిసి విన్యాసాలను నిర్వహించాయి. ఈ విషయాన్ని యూకే హైకమిషన్ నిర్ధారించింది. చెన్నై సమీపంలోని తమ ఓడలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు చేసుకుంటున్నామని బ్రిటన్ హైకమిషన్ స్పష్టం చేసింది. యూకే రక్షణ సలహాదారు కూడా ఇటీవల మీడియాతో మాట్లాడారు. LRG గ్రూప్ యూకే సామర్థ్యాన్ని, ఇండో పసిఫిక్ పట్ల నిబద్ధతను ధృవీకరిస్తోందని వెల్లడించారు. మరో మాటలో చెప్పాలంటే ఇదంతా బ్లాక్ అండ్ వైట్ నాటి కథలు కావు. ఇవి లాజిస్టిక్, నిర్వహణకు సంబంధించిన ఇటీవల విషయాలే. సముద్రంలో పరిస్థితులు విషమిస్తే ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు అందుబాటులో నౌకలను ఉంచేలా అమెరికా మిత్రదేశాలు ప్రణాళికలు రచించాయి. ఒకవేళ తైవాన్ పై చైనా దాడికి దిగితే వెంటనే ఇక్కడి నుంచి నౌకలను తరలించేందుకు వ్యూహాలను రచించాయి. చైనాను సాధ్యమైనంత మేర అడ్డుకోవడమే ప్రధాన వ్యూహం. అయితే భారత్ కు చెందిన అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ ఉన్నాయో చూడండి. చైనా చమురును దిగుమతి చేసుకునే మార్గం మలక్కా జలసంధి. ఈ మార్గానికి అత్యంత సమీపంలో అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. అందుకే భారత్లోని పోర్టులను ఉపయోగించుకోవాలని అమెరికా మిత్రదేశాలు యోచిస్తున్నాయి. పెద్ద ఎత్తున భారత పోర్టుల్లోకి మరమ్మతుల పేరుతో యుద్ధ నౌకలను తరలిస్తున్నాయి. అంటే చైనాపై ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశముందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే చైనాను ఎదుర్కొనాలంటే అమెరికాకు భారత్ తప్పనిసరి అవసరం. సముద్రంలో చైనాపై యుద్ధంలో గెలవాలంటే భారత్తో కలిసి పనిచేయాల్సిందే. అందుకు భారత్తో సఖ్యతగా ఉండేందుకు అమెరికా మిత్రదేశాలు యత్నిస్తున్నాయి.